అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మే నెల 3వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 3వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది షష్ఠి, నక్షత్రం పునర్వసు, పక్ష తైతలపక్ష, శుక్లపక్షం, యోగం శూల, రోజు శనివారం, జన్మరాశి మిథున రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:39 నుండి 6:39 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:30 నుండి 7:25 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:30 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఈరోజు మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు. కారణం మీ నిరాశావాదం. మీరు ఎప్పటికీ అయిన వర్రి ఆలోచనను అయిన శక్తిని కూడా నిరోధిస్తుందని గుర్తించడానికి ఇది మంచి సమయం. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు. కొత్త ప్రాజెక్టుల కోసం అడుగుతుంటారు. మీ వ్యక్తిగత జీవనం గురించి స్నేహితులను అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. ఒకసారి మీరు ఫోన్లు అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు. తర్వాత తప్పును తెలుసుకుంటారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయం. కానీ గాలిలో మేడలు కట్టడం కన్నా ఆచరణలో పెట్టండి. ఈరోజు మీ నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంలో తీర్థయాత్ర ఆశించబడుతుంది. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికార విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వారి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సత్పరిచర్య అవసరమైనప్పుడు వారి పిల్లి మొగ్గలు వేరాదని కూడా నేర్చుకోవాలి. అకౌంటెంట్లు ఈ రోజులు ఊహించని సమస్యల వల్ల వాటి పని నుంచి దృష్టి మళ్లుతుంది. దీనివల్ల వారు పనిలో వెనుకబడతారు. స్థలం కొనుగోలు చేయాలనుకునే వారు లేదా ఆర్థిక తీసుకునే వాళ్ళు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు. వారు ఇష్టపడే దానిపై మంచి డీళ్లు పొంది సంభావితంగా ఉంది. మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు దేన్ని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. ఈరోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఇతరుల సహాయంతోనే మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావలసింది మీ మీద మీకు నమ్మకం. ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి. అది మీ మనసుకు శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయి చురుకుగా ఉండే శక్తిని ఇస్తుంది. ప్రతిసారి మీ ప్రేమను చూపించటం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధం దెబ్బతీస్తుంది. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరు ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునే స్నేహితులను కలుసుకోవాలనుకుంటారు. కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీకుండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు.
కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు. ఆశలు కోల్పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చును. ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది. ఈరోజు మీరు నమ్మకమైన షేర్లను పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు. వారు పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న ఒంటరివారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్టుగా తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించవచ్చు. పిల్లలు జీవితాన్ని సుఖవంతంగా ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. కుటుంబంలోని చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది. దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసి విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది. ఉపాధిని పొందడంలో ప్రభావవంతమైన వ్యక్తుల నుండి సహాయం కోరడానికి మంచి రోజు. కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈరోజు సానుకూలంగా మలుపు తిరుగుతుంది. డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాదికి కేసుని అనుకూలంగా మారుస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించడానికి విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్లో విఫలం కావచ్చు, అయితే వారు దీనికి సంబంధించిన ఆశ్రయత వదులుకోవాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు మీరు విముక్తి పొందుతారు. దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళడం వల్ల మీరు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగోలేని బంధువుల ఇంటికి చూడడానికి వెళ్ళండి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను నొప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోపోతారు. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఏ ప్రయాసాలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఈరోజు మీకు ప్రియమైన వ్యక్తి గురించి బాధ కలిగించే వార్తలు రావచ్చు. మీ మద్దతు మరియు మీ ఉనికి వారికి ఎంతో సహాయపడుతుంది. మీరు వివాహితులు కాకపోతే ఈరోజు మీరు కలుసుకునే కొత్త విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెరిసేంత బంగారం కాకపోవచ్చు, అలాగే విధంగా కలిసే వ్యక్తులు మంచి వ్యక్తులు అయి ఉండకపోవచ్చు. ఉపాధి అవకాశాన్ని కోరుకునేవారు ఈరోజు ప్రభావవంతమైన వారిని కలుసుకోవచ్చు. వారు మంచిగా పనిచేసే వ్యక్తి అయి ఉండవచ్చు. సాంకేతికంగా అర్హత సాధించిన వారు ఈరోజు వారి కెరియర్కు ఉపకరిస్తారు. వారు వృత్తిని మరింత ఉపయోగించుకోవడానికి మరే అవకాశాలు పొందవచ్చు. న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియచేయాలి. కొన్ని ముఖ్యమైన న్యాయ వ్యవహారాల్లో నేరుగా వ్యవహరించవలసి ఉంటుంది. తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చేసి మతపరమైన ప్రదేశాల్లో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలను విరాళంగా ఇవ్వండి. కుటుంబాన్ని ఆనందాన్ని పొందండి. ఇక ఈ రాశి వారికి మే 3వ తేదీన శనివారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఎన్నో మార్పులను మీ జీవితంలో జరగడం అయితే మీరు చూడబోతున్నారు. అవును, ఈ వృశ్చిక రాశి వారు మీరు ఈ సమయంలో కొత్త వాహనాన్ని, భూమిని, ఇల్లు ఇలా ఎన్నో రకాలైనటువంటి వస్తువులను కావలసినటువంటివి వాటిని అయితే కొనుగోలు చేయాలని ఆలోచించినట్లయితే కనుక వాటిని ఖచ్చితంగా మీరు కొనడం అయితే జరుగుతుంది. ఈ సమయంలో మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఇకపోతే ఈ రాశి గల అధికారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గాను మంచి ఛాన్స్ అయితే లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు మిమ్మల్ని మీరు శక్తివంతంగా రిఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ దినచర్యలు అంటే మీ యొక్క డైలీ రొటీన్లో భాగంగా వ్యాయామాన్ని చేసుకుంటే కనుక మీరు అసలు తిరిగే ఉండదండి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అయితే పొందుతారు. మీ శాలరీ అనేది కూడా చాలా పెరుగుతుంది. ఇక మీ వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత రెస్పెక్ట్ అనేది కూడా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంతోనే చూస్తారు. ఇకపోతే వృశ్చిక రాశి విద్యార్థులకు లైఫ్లో కూడా
చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ అనే వ్యక్తులకు పోటీ పరీక్షల్లో మీరు మంచిగా సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఎవరైతే కష్టపడతారో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక నిరుద్యోగులకు అంటే రాశికి చెందిన నిరుద్యోగుల సైతం ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ రాశి వారు తమ జీవితంలో మంచి విజయాలను అందుకుంటారు. వీరు చేసిన మంచి పనులు కూడా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.